బా పండగలొస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటదో. అవును, నిజమే. నాకేం కోరికలు లేవు, నేను బాగున్నాను. కానీ జనాలకు కొద్దిగా బుద్ధిని ప్రసాదించు స్వామి. ఆ సీరియల్లో మొన్న గౌతమేశ్వరి అనో క్యారెక్టర్ ఉంది, ఎట్లా కొట్టి తెలుసా వాళ్ళ కోడల్ని. బుద్ధి ప్రసాదించాల్సింది గౌతమేశ్వరికి కాదు, నీకు. ఇది కాకుండా నాకేం కోరికలు లేవు స్వామి, నేను బాగున్నాము. కానీ స్వామి ఒక చిన్న మాట, నా కూతురికి కూడా కొద్దిగా బుద్ధి ప్రసాదించి తొందరగా నా చేతిలో మనవాడినో మనవరాలనో పెట్టేలా చూడు స్వామి. నెక్స్ట్ సంవత్సరం వాళ్ళతో కూడా పూజ చేపిచ్చి గుంజీలు తీపిస్తా, నీ పేరే పెడతాను కావాలంటే, సరేనా? ఆ? ఇంతకీ నైవేద్యం అదంతా ఎట్లుంది? నేనే చేసిన, పొద్దున్నే 4 గంటలకు లేసి, వీళ్ళంతా 10కి ఎప్పుడో లేచినారు. జస్ట్ తినడానికి మాత్రం రెడీగా ఉంటారు. వంటలన్నీ నీకనుకూలంగా చేసుకుని నన్ను అడిగితే ఎలా? అయినా కష్టపడి చేసావు కాబట్టి నీ ఫలితం నీకు ఇస్తాను. సరే, ఇంతకీ నువ్వు బాగున్నావా? నువ్వు బానే ఉంటావులే, చుక్కల్లో చంద్రుల్లాగా.